ఇక ఢిల్లీలో మరి కాసేపట్లో జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం జరగబోతోంది. నడ్డా నివాసానికి ఇప్పటికే అమిత్ షా, చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, కుమారస్వామి, లలన్ సింగ్ చేరుకున్నారు. ఎన్డీఏ పక్షాల కీలక నేతలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలని కాంగ్రెస్ నేతలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఎన్డీఏ పక్షాలు ఎదురు దాడి చేయాలని బీజేపీ కోరుతోంది. దీనిపై వ్యూహాన్ని రచించేందుకు ఈ సమావేశంలో చర్చిస్తారు. జమిలీ ఎన్నికల బిల్లు, ఎన్నికల సంఘం తీసుకొచ్చిన నూతన సంస్కరణలపై సైతం చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మూడవసారి ఎన్డీఏ నేతలు ఢిల్లీలో భేటీ అవుతున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి సమావేశమవుతున్నారు. జనవరి 8వ తేదీన జమిలీ ఎన్నికలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఎన్డీఏ మిత్రపక్షాలు చర్చిస్తాయి. మా ప్రతినిధి ఎలెందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. ఎలెందర్, సరిగా ఎన్ని గంటలకి ఈ సమావేశం స్టార్ట్ కాబోతోందండి? ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు ఈ సమావేశంలో? రైట్, పూర్తిగా కొద్దిసేపటి క్రితమే ఈ భేటీ ఏదైతే ఎన్డీఏ మిత్రపక్షాల భేటీ అనేది జేపీ నడ్డా నివాసంలో ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, మిగతా ఎన్డీఏ కూటమి కీలక నేతలంతా కూడా జేపీ నడ్డా నివాసానికి చేరుకున్నారు. అమిత్ షా కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితమే, దాదాపుగా ఒక 10-15 నిమిషాల క్రితం కూడా జేపీ నడ్డా నివాసంలో ఈ సమావేశం ప్రారంభమైంది. అయితే పూర్తిగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఏదైతే పార్లమెంట్లో అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ పైన ఇటు ప్రతిపక్షాలు చేసినటువంటి ఎదురుదాడి కావచ్చు, దాంతో పాటుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ బోర్డ్ బిల్లు, అదేవిధంగా రాజ్యాంగ సవరణకు సంబంధించి ఒకే దేశం ఒకే ఎన్నికలు, జమిలీ ఎన్నికలకు సంబంధించి ఈ 2 బిల్లులు, అదేవిధంగా ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తున్నటువంటి ఈ 3 అంశాలపైన కూడా మిత్రపక్షాలకు సంబంధించి ఒకే లైన్ పైన ఉండడము, అదేవిధంగా వాళ్ళకి ఎదురుదాడికి సంబంధించి అంశాన్ని కూడా ప్రస్తావించేందుకు ఒక డిసిషన్ తీసుకునేందుకు కూడా ఒక దిశానిర్దేశం చేసేందులో భాగంగా ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే భేటీ అయితే ప్రారంభమైంది. పూర్తి స్థాయిలో అమిత్ షా అంబేద్కర్పై చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఇప్పటికే కాంగ్రెస్ ఇటు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకదాటిపైన ప్రభుత్వం పైన విమర్శలకు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం ప్రభుత్వం నుంచి బీజేపీ మాత్రమే దీన్ని అపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ అంశం సంబంధించి మిత్రపక్షాల నుంచి కూడా సపోర్ట్ తీసుకోవడం కావచ్చు, ఈ అంశం పైన ఒకేలాగా ఒకే నిర్ణయంతో ఒకే మాట పైన ఎలా వెళ్ళాలి, వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ పైన ఎదురుదాడి పైన మళ్ళీ డిఫరెంట్ కామెంట్స్ ఎలా చేయాలి, విమర్శలకు సంబంధించి ఎట్లా దాన్ని అపోజ్ చేసుకోవాలన్న అంశాలకు సంబంధించి కూడా ఒక దిశానిర్దేశం అయితే చేయనున్నారు. అదేవిధంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే జాయింట్ పార్లమెంట్ కమిటీకి సిఫార్సు చేయడం జరిగింది. ఆ భేటీ కూడా అతి త్వరలో జరగబోతుంది. ఆ అంశం సంబంధించి కూడా మిత్రపక్షాల నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలి, అందరూ కలిసి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎట్లాంటి ఒక లైన్ పైన ఉండాలనే అంశాలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేయనున్నారు. మనం ముఖ్యంగా 3వ అంశం వక్ఫ్ బిల్కి సంబంధించి కూడా సవరణ జరిగింది. దీనికి సంబంధించి జేపీసీ దీనికి సంబంధించి సిఫార్సు చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది. ఆ నేపథ్యంలో జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కావచ్చు, బడ్జెట్ సెషన్ సంబంధించి కూడా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఈ పూర్తి స్థాయిలో ఈ కీలక భేటీలో అయితే చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఒకే తాటిపైన ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా కీలక పార్టీల నేతలంతా కూడా ఒకే తాటిపైకి వచ్చి ప్రభుత్వం పైన ఎన్డీఏ కూటమి పైన చేస్తున్నటువంటి విమర్శలపైన మరోసారి ఇక్కడ నుంచి రివర్స్ అటాక్ చేసేందుకు కూడా ఒక దిశానిర్దేశం అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అంశాలపైన చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ఎలెందర్, సో జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల సమావేశానికి సంబంధించిన లోపలి దృశ్యాలను మీరు చూడొచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే అమిత్ షా, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, కుమారస్వామి, లలన్ సింగ్ అంతా కూడా అక్కడ చేరుకున్నారు. ఎన్డీఏ పక్షాల కీలక నేతల సమావేశం ఇది. ముఖ్యంగా అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేతలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని, దీనిపై ఎన్డీఏ పక్షాలు ఎదురుదాడి ఎలా చేయాలి అన్న దానిపై కూడా బీజేపీ ఈ సమావేశంలో ఒక వ్యూహాన్ని రచించేందుకు సిద్ధమవుతోంది. దీంతో పాటుగా జమిలీ ఎన్నికల బిల్లు, అలాగే ఎన్నికల సంఘం తీసుకువచ్చిన నూతన సంస్కరణలపై సైతం వీళ్ళు చర్చించబోతున్నారు.